నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్ర పుణ్యక్షేత్రం చెంత వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు ఆరోపించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలి తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్. వార్తల్లోని వివరాలు. పవిత్ర పుణ్యక్షేత్రం చెంత వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ చేసే 22 ఎకరాల భూమిని కేవలం 94 కోట్లకే దారాదత్తం చేయటం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన మండిపడ్డారు. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ చేసే 22 ఎకరాల భూమిని కేవలం 94 కోట్లకే దారాదత్తం చేయటం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన మండిపడ్డారు. బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ, హైదరాబాద్ కు చెందిన సైబర్ సిటీ డెవలపర్స్ సంస్థలు లోకేష్ కు బినామీలా అని భూమన ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా పీపీపీ పద్ధతిలో ఇవ్వాల్సిన టూరిజం స్థలాలను ఏకంగా ఫ్రీ హోల్డ్ కింద రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వటం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ సమీపంలో వెల్నెస్ సెంటర్లు, 5 స్టార్ హోటళ్ల నిర్మాణం స్థానిక ఆధ్యాత్మికతను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన పదవిని వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల కోసం దర్శనాలను ఎరగా వేస్తున్నారని భూమన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూ కేటాయింపులను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములని ఈ రకంగా అప్పణంగా అంటగట్టేటువంటి కార్యక్రమం వెనుక 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అన్నటువంటి విషయం అందరికీ అర్థమవుతోంది. ఈ ప్రాజెక్టును కట్టలేము, లేకపోతే కట్టడంలో ఆలస్యం చేస్తే ప్రభుత్వం ఏమీ ఆ పొలాన్ని వాపస్ తీసుకునేటువంటి పరిస్థితులు లేదు. కేసులు సంవత్సరాల తరబడి కొనసాగుతాయి. దీర్ఘకాలిక సంవత్సరాలలో ప్రణాళికలో నియంత్రణ పూర్తిగా ప్రభుత్వం కోల్పోతుంది. కొండ ప్రాంతాలు, సముద్ర తీరాలలో జరగాల్సినటువంటి ఇలాంటి కార్యక్రమాలను అత్యంత పవిత్రమైన అమ్మవారి ఆలయం పక్కన కూతవేటు దూరంలో స్థలంలో ఇలాంటి అత్యంత విలువైనటువంటి స్థలాన్ని కట్టబెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ దివ్యశ్రీ డెవలపర్స్ మరియు సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వీళ్ళిద్దరూ పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేటువంటి వాళ్ళు బెంగళూరులోను హైదరాబాదులోను. వీళ్ళ ద్వారా 100 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు తీసుకొనే ఈ పొలాన్ని, ఆ స్థలాన్ని వాళ్లకు అప్పగించటం జరిగింది. అక్కడ వాళ్ళు కట్టేది పూర్తిగా వాణిజ్య సముదాయం. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పని మరొకటి లేదు. ఒక వ్యాపార సంస్థకి ఎస్ఆర్ఓ రేటు ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ రేటు ప్రకారం భూమిని కేటాయించటం అంటే ఇంక దాన్ని ఏమని చెప్పాలన్నా కూడా అర్థం కావటం లేదు. ఆ స్థలాన్ని నువ్వు ఇవ్వాలనుకోనుంటే టీటీడీకి సంబంధించిన 3000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని వెంకటేశ్వర స్వామి మీద నిజంగా చంద్రబాబు గారికి ప్రేమ ఉంటే, ఆయన అంటూ ఉంటాడు కదా, నాకు ఆ భక్తి ఉంటేనని. నిజంగా మీకు భక్తి ఉండే వాళ్ళైతే చంద్రబాబు గారు 3000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ స్థలాన్ని ఆ ట్రైడెంట్ హోటల్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి, ఒబరాయ్ హోటల్ వాళ్ళకి? దీన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి? నువ్వు ఇవ్వాలనుకుంటే అదే స్థలం వీళ్లకు ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు కదా. అంతకంటే ముందే వీళ్లతో ఒప్పందం ఏదో కుదిరినట్టుగా ఉంది. కుదిరి ఈ రకంగా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దీనికి వ్యతిరేకంగా మేము ఉద్యమం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగులు తమ వేతనాల పెంపు పీఆర్సీ కోరుతూ గత కొన్ని రోజులుగా ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్నారు. పీఆర్సీతో కూడిన జీతాల పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు గత 5 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. 1918 సంవత్సరంలో ఏర్పడింది. ఆ రోజుట్లో ఈ తిరుపతి కోఆపరేటివ్, ఈ తిరుపతి నగరంలో పెద్ద అగ్రగామి బ్యాంక్ ఏదైనా ఉందంటే ఈ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకే. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ బ్యాంక్
లాభాల దిశగానే ఉంది, కానీ ఎప్పుడు కూడా నష్టాల్లో లేదు, ఎప్పుడు లాభాల్లోనే ఉంది. ఇలాంటి మంచి బ్యాంకులో మేమందరం ఉద్యోగస్తులుగా చేరుతున్నందుకు చాలా సంతోషపడాం ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు. కానీ ఇక్కడ ఉన్న జీతాలు చూస్తా అంటే ఈ బ్యాంకులో చేరి మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనే స్థాయికి తీసుకొస్తున్నారు. మేము ఒకటే కోరుకున్నాం, 2010లో పిఆర్సీ ఇచ్చారు, 2015 పిఆర్సీలో మళ్ళీ ఇవ్వలేదు. 2015 పిఆర్సీ రావాలి, 2020 పిఆర్సీ రావాలి, డిఎల్ లేవు. ఇంకో విషయం ఏంటంటే అట్లనే బ్యాంక్ నష్టాల్లో ఉందంటే బ్యాంక్ ఆదాయాల్లో ఉంది. 2 కోట్ల రూపాయల ట్యాక్స్ ఈ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ కడుతుంది, కానీ ఎంప్లాయీ జీతాలు మాత్రం 10,000, 20,000, 30,000లోనే ఉండిపోయినాయి. ఎందుకు సార్ మా జీవితాలు ఇలా అయిపోయినాయి? పాలక మండలి వరకు వచ్చింది, ప్రజల చేత ఎన్నికైనారు కదా, ఒక్కసారి ఆలోచించకూడదా? మా జీవితాలు ఏం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరే చెప్పారు కదా, మీరే మాట ఇచ్చారు కదా, మీరే చేస్తానన్నారు కదా, మళ్ళీ ఎందుకు వెనకడు వేయడం? చెప్తే చేయాలి, మాట ఇస్తే నిలబెట్టుకోవాలి సార్. పాలక మండలికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మా యొక్క పిఆర్సీని మీరు ఖచ్చితంగా అమలు చేసి మా యొక్క జీతభత్యాలు పెరిగే విధంగా ఆలోచన చేయాలి సార్. ఇదే విధంగా మన పత్రికా మిత్రులందరి దగ్గర వినిపించుకున్న ఎమ్మెల్యే గారు, శాసన మండలి సభ్యులు మీరు ఒక్కసారి మా బాధను మీరు వీక్షించండి. అలానే సహకార మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు మీరు కూడా మా యొక్క బాధలను ఒక్కసారి వీక్షించండి. అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మా బాధను వీక్షించండి. అలానే నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మా యొక్క దుస్థితిని వెంటనే వీక్షించి మాకు తగిన న్యాయం చేకూర్చి 2015 పిఆర్సీ, 2020 పిఆర్సీ వెంటనే అమలు చేయాల్సిందిగా మీ ప్రెస్ ముందర మేము వినిపించుకున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్, ఈ బ్యాంకులో 1918 ఈ బ్యాంకును స్థాపించారు. ఎందరో మహానుభావులు ఎంతో కృషి చేసి నేషనల్ బ్యాంక్స్ ఈక్వల్గా ఈ బ్యాంక్ ఈ రోజు కూడా పోటీ ఇస్తుంది. మేము 1964 యాక్ట్లో మేము ఉన్నాం. మరి అంత మాత్రమే కాకుండా దాదాపు సుమారు 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నాము. మాకు 2010 పిఆర్సీని అప్పుడున్నటువంటి పాలకవర్గము గవర్నమెంట్ అమలు చేశారు. తర్వాత 2015 పిఆర్సీ కానీ 2022 పిఆర్సీ కానీ ఇంతవరకు మాకు అమలు చేయలేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే బ్యాంకు గణనీయమైన స్థితిలో ఉంది. దాదాపు సుమారు 500 కోట్ల డిపాజిట్లు కలిగి ఉన్న బ్యాంకు ప్రతి ఏటా 5 కోట్ల రూపాయలు ఆర్థిక ధనాన్ని పొందుతున్నాం. మరి అంత మాత్రమే కాకుండా 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నాం. ఇంత లాభాలు కలిగిన బ్యాంక్ అంటేనే లక్షల్లో జీతం అనుకుంటారు, కానీ మా యొక్క జీతాలు చూస్తే చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, మరి అంత మాత్రమే కాకుండా ప్రతి స్కూల్ ఫీజులు కానీ, ఇంటి బాడుగలు కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కన. నిన్న కాఫీ తాగనపోతే 15 రూపాయల కాఫీని 30 రూపాయలు చెప్తున్నారు. మా స్థితి చాలా ఘోరమైన స్థితిలో ఉంది. అందువల్ల దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తము ఏకతాటి మీద నిలబడి మాకు మీరు హామీ చేశారు, ఆ హామీని నెరవేర్చండి. మరి ఈ యొక్క సమ్మెని మేము స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా మీడియా ముఖం ద్వారా తెలియపరుస్తున్నాం సార్. ఇది 5వ రోజు చేరుకునింది. వెంటనే మీరు స్పందించి మా న్యాయమైన కోరికను మీరు తీర్చాలి. మరి సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి, కోఆపరేటివ్ సహకార మినిస్టర్ అచ్చెన్నాయుడు దృష్టికి, సహకార సంఘాల రిజిస్ట్రార్ అహ్మద్ బాబు గారు, మరి అందరూ మా యొక్క న్యాయబద్ధమైన కోరికలను మీరు తీర్చాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సార్. మీరు వెంటనే తీర్చకపోతే ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది. మెంబర్ చేత కూడా ధర్నాలకి చేసేదానికి వెనకంజి మేము వేయము. శ్రీకాళహస్తీశ్వర ఆలయంపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆలయ పరిపాలన భవనంలో ఈవో బీకే వెంకటేశ్వరతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోపై స్పందిస్తూ ముక్కంటి ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా ఈ నెల 24వ తేదీన అమెరికాలో నివసిస్తున్న జ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. ఆమె ఆలయంలో సుమారు 40 నిమిషాల పాటు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అమ్మాయిలతో మాట్లాడగా పొరపాటున పోస్టు పెట్టినట్లు ఆమె అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే ఈ వీడియోను కొందరు వైకాపా శ్రేణులు ఉద్దేశపూర్వకంగా మరింత వైరల్ చేశారని ఆరోపించారు. భగవంతునితో రాజకీయాలు చేయటం సరికాదని, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేసేవారిని దేవుడు తప్పక శిక్షిస్తాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అలాగే శ్రీకాళహస్తి ఆలయంలో రీల్స్ చేయటం, సోషల్ మీడియాలో పెట్టడం అలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే అట్టివారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు గోపీనాథ్, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ మరి యుఎస్ఏ నుంచి వచ్చిన ఆవిడ జ్యోతి ముద్రై గారు మరి వాట్సాప్లో అట్లానే ఇవన్నీ కూడా వైరల్ అయిన తర్వాత ఎక్కడి నుంచి సోర్స్ అని చూస్తే మరి ఇన్స్టాలో ఆవిడ మన శ్రీకాళహస్తి టెంపుల్ మరి ఎక్కువ కరప్షన్ ఉన్నట్టు గేటు కాడ ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు ఎవరో గేటు దగ్గర 200 రూపాయలకి ఇస్తే వాళ్ళు లోపల దర్శనం చేపిస్తా ఉన్నట్టు, తర్వాత మేళగారు తప్పడిగినట్టు, దాని తర్వాత లోపల పూజారి దగ్గర తప్పడిగినట్టు, సత్తుగోపం దగ్గర సత్తుగోపం తప్పడిగినట్టు, అలా మల్టిపుల్ చోట్ల డబ్బులు అడిగి ఎక్కువగా కరప్షన్ ఎక్కువైపోయింది కాళహస్తి టెంపుల్ అని చెప్పి ఆవిడ వీడియో పెట్టడం జరిగింది. నేను కూడా ఆవిడ గురించి ఎక్కువ నేను కామెంట్ చేయను, ఎందుకంటే లేడీ కాబట్టి మనం పద్ధతి కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. కానీ ఏంటంటే ఒకవేళ నిజంగానే ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే తప్పకుండా ఈ కాళహస్తి టెంపుల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, నెంబర్స్ ఉన్నాయి, ఈఓ గారు ఉన్నారు, డిఆర్ఓ ఆఫీస్ ఉంది, ఆ తర్వాత పెద్ద వ్యవస్థే ఉంది. సో ఎక్కడ కూడా ఈ రకంగా స్వామి వారి మనోభావాలు లేకుంటే ఇక్కడ జరిగే తప్పులు జరుగుతున్నాయనే దానికి ఎటువంటి ఆధారాలు లేకుండా పెట్టడం అనేది భాగ్యం కాదని నేను అనుకుంటున్నాను. అట్లనే ఎస్పెషలీ టెంపుల్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంతో మంది స్వామివారి భక్తులు ఉంటారు. దాని తర్వాత మన ఆడకూతురు కాబట్టి ఆ రకంగా పెట్టినప్పుడు వాళ్ళు కూడా తప్పుగా రాసే అవకాశం ఉంటుంది. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపాన కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న థియోసాఫికల్ సొసైటీ భవనాన్ని 100 సంవత్సరాల చరిత్ర గల ఈ భవనాన్ని కూల్చిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని ఈ భూమిని కాపాడాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చిత్తూరు జిల్లా డీసీసీ అధ్యక్షుడు రమేష్ బాబు, నగర అధ్యక్షుడు టిక్కీ రాయల్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కలిసి వినతి పత్రం ఇచ్చారు. 2 రోజుల క్రితం చిత్తూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన వెలిసి ఉన్న థియోసాఫికల్ సొసైటీ భవనము 100 సంవత్సరాల పూర్వము దీన్ని నిర్మించడం జరిగింది. ఇది అతి పురాతనమైన అతి చారిత్రకమైనటువంటి భవనము. ఈ భవనంలో మన జాతి పిత మహాత్మా గాంధీ గారు కూడా బస చేసినటువంటి భవనము. ఎంతో మందికి ఇక్కడ శిక్షణనిచ్చి స్వతంత్ర సమరయోద్ధంలో కూడా పాల్గొనేటట్లు ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి ప్రదేశము. ఇటువంటి ప్రదేశాన్ని ఎస్పీ ఆఫీస్ పక్కనే, కలెక్టర్ బంగ్లా పక్కనే ఉన్నటువంటి ఈ అతి పురాతనమైనటువంటి భవనాన్ని ఇటీవల 2-3 రోజుల క్రితము కొందరు భూ కబ్జాదారులు అన్యాయంగా ఆక్రమించుకొని ఈ ప్రదేశాన్ని కూలగొట్టడము, అదేవిధంగా దాని చుట్టూ ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అక్కడ ప్లాట్లు వేసి అమ్మే పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ రోజు కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా మేము విన్నవించుకుంటున్నాము. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి ఈ భవనాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చే అధికారం ఎవరికి లేదు. ఇటువంటి దుశ్చర్యలు జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వము చూస్తూ ఉన్నదంటే దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉండారో అర్థమవుతుంది. అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్లు చూస్తున్నారు. దీనికి నిరసనగా ఈ రోజు మేము కలెక్టర్ గారికి విన్నపించుకోవడానికి అర్జీ తీసుకొచ్చాము. కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించి దీని మీద వెంటనే విచారణ చేపడతామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పురాతనమైనటువంటి భవనాన్ని కూలగొట్టిన వారిని వారు ఎంత పెద్దవారైనా ఉపేక్షించకుండా వారిని కఠినంగా శిక్షించాలని మరియు ఈ ఆక్రమణను వెంటనే అడ్డుకొని ప్రజా ఆస్తిని కాపాడాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. థియోసాఫికల్ సొసైటీ అతి పురాతనమైన ఒక మాన్యుమెంట్.
మహాత్మా గాంధీ గారు బస చేసినటువంటి ఒక భవనం, అలాగే ఎంతో మందికి విజ్ఞానం పంచిన ఒక సొసైటీ. ఆ సొసైటీకి మంచి జరగాలని పెద్దలు ఆ కాలంలో ఆ సొసైటీకి భూమి దానం చేయడం జరిగింది, 2 ఎకరాలు. దాన్ని ఈరోజు ఎవరో రాత్రికి రాత్రి కూలదోయడం జరిగింది. అక్కడ ఒక ఇటుకరాయి కూడా లేకుండా కూలదోసి దాన్ని నేలమట్టం చేయడం జరిగింది. అలాగే 100 లోడ్ల మట్టి తీసుకొచ్చి అక్కడ చదును చేయడం, లెవెల్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని కూలదోసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. అలాగే ఆ సొసైటీ భూమిని కాపాడాలా. అది ఎవరు కానీ అమ్మడానికి కానీ, ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, లీజుకి ఇవ్వడానికి కానీ కుదరదు. అది సొసైటీ యొక్క ఆస్తి. అంటే చిత్తూరుకు సంబంధించిన ఆస్తి. అది చిత్తూరులో ఉన్న ఆస్తిని ఎవరో ఎక్కడి నుండో బయట నుండి వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ పత్రాలు, నకిలీ వాళ్ళు వచ్చి ఎవరికో అమ్మేస్తాము, ఎవరికో దాన్ని దానం చేస్తామంటే కుదరదు. దీని మీద కలెక్టర్ గారు గట్టిగా చర్యలు తీసుకొని దాని మీద ఎంక్వైరీ వేసి ఎవరైతే దీనికి పాల్పడినారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని దీన్ని ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలాగే చిత్తూరులో రాత్రికి రాత్రి కబ్జాలకు గురి అవుతా ఉన్న చాలా స్థలాలు ఉన్నాయి. రేపు మీ ఇంటి వరకు కూడా వస్తుంది ఆ సమస్య. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క పార్టీ కానీ ప్రజలు కూడా దీని మీద తిరగబడి దీని మీద అవగాహన కల్పించుకొని దీన్ని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిత్తూరులో ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కళ్ళు మూసుకున్నారు. కానీ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరే దెబ్బతింటారు. దీని మీద ప్రజల్లో ఆక్రోశం కానీ కోపం కానీ చాలా తీవ్రంగా ఉండాలి. మీకు తెలియజేస్తారు. గుర్తుపెట్టుకోండి. మీరేమో అనుకుంటా ఉన్నారు పైన ఏదో చేసుకొని పోతా ఉన్నాము, మేమేదో 6 పథకాలు ఇచ్చినాము, ప్రజలు మమ్మల్ని పట్టం కడతా ఉన్నారని అనుకుంటా ఉన్నారేమో. ఇది ఎంత మాత్రం చర్యలు మంచిది కాదు. ఈ కూటమి ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలా. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మీరు వచ్చి అడ్డుకోవాలా. కలెక్టర్ గారికి కూడా గట్టిగా మేము డిమాండ్ చేసేది ఏమంటే దీని మీద ఒక కమిటీని వేసి ఎవరైతే మొన్న పత్రికా సమావేశం పెట్టి మధ్యలో లేచిపోయినారో వాళ్ళంతా ఎవరని కూడా నిర్ధారించాలా. వాళ్ళకి ఏమి హక్కు ఉందని చెప్పి అక్కడ వచ్చి ఆ పత్రాల్ని దాన్ని తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేయగలుగుతారో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని గట్టిగా డిమాండ్ చేస్తాం. సర్వమంగళ సమేత శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ డి పద్మనాభరాజు సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రదోషం సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామివారికి మరియు శ్రీ వాల్మీకేశ్వర స్వామివారికి ఏకకాలంలో ప్రత్యేక ప్రదోష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు చేసి వివిధ పుష్పాలతో అలంకరించి దీపధూప నైవేద్యాలు, మహాదీపారాధనలు చేశారు. ఈ ప్రదోష పూజలకు ప్రసాద వినియోగం కోసం నిండ్రకు చెందిన శ్రీనివాస్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ మంత్రి సివి షణ్ముగం, ఆలయ పాలక మండలి సభ్యులు హంస రుద్రయ్య, కృష్ణయ్య, నాగభూషణమ్మ, మస్తాన్, ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవిత్ర పుణ్యక్షేత్రం చెంత వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు ఆరోపించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలి. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.